హలో వ్యూవర్స్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ క్యారెట్ తురుము కర్రీ. కావాల్సిన ఐటమ్స్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటోస్ని కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ని తురిమి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. రెగ్యులర్గా చేసే కర్రీ బాగానే ఉంటుంది, కానీ ఇలా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు చాలా బాగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గ్రీన్ చిల్లీస్ పీసెస్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తురుముకి చాలా బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత టమాటో పీసెస్ వేసి టమాటో పీసెస్ మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్, కారం వేసుకోవాలి. కారం చాలా తక్కువ వేసుకోవాలి. చిన్నపిల్లలు అంత స్పైసీగా తినరు కదా. తర్వాత క్యాప్ పెట్టుకొని ఒక 5 minutes సిమ్లో పెట్టుకోవాలి. క్యాప్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి 1 glass ఆఫ్ వాటర్ వేసుకోవాలి. రెగ్యులర్గా చేసే క్యారెట్ కర్రీలో క్యారెట్ పీసెస్లా కట్ చేసి వేస్తాం. అలా కట్ చేసి వేస్తే చిన్నపిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు. ఇలా తురిమి వేసినట్లయితే 2 years బేబీస్ అప్పటికెళ్ళి చాలా ఈజీగా తింటారు చిన్నపిల్లలు. వాటర్ మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఈ కర్రీ వేసి కలిపి చిన్నపిల్లలకు తినిపించినట్లయితే చాలా ఎమ్మిగా ఉందంటే తింటారు. చాలా టేస్టీగా